వెల్కమ్ టు ఐ న్యూస్. అరేబియా సముద్ర జలాల్లో భారత కోస్ట్ గార్డ్ చేపట్టిన ఒక భారీ ఆపరేషన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ముంబై తీరానికి 100 నాటికల్ మైళ్ల దూరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న 3 ఇరాన్ అనుబంధ ఆయిల్ ట్యాంకర్స్ ని భారత బలగాలు సీజ్ చేశాయి. అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరిస్తూ సాగుతున్న ఈ షాడో ఫ్లీట్ గుట్టును రక్షణ శాఖ ఎలా రట్టు చేసింది? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అరేబియా సముద్రంలో భారత్ తన పరాక్రమాన్ని చాటుకుంది. ముంబై తీరంలో అత్యంత రహస్యంగా సాగుతున్న అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించింది భారత్ కోస్ట్ గార్డ్. అధునాతన సాంకేతిక నిఘా, డేటా అనలిస్టిక్స్ సహాయంతో స్టెల్లా, రూబీ, అజాల్ స్టార్, అల్ జఫ్జియా అనే 3 భారీ చమురు నౌకలను భారత బలగాలు చుట్టుముట్టాయి. సుమారు $140 మిలియన్ విలువైన 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురుని ఈ నౌకల ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ఈ సీజ్ వెనుక ఉన్న అసలు కథ కేవలం స్మగ్లింగ్ మాత్రమే కాదు. ఈ 3 నౌకలు అమెరికా ఆంక్షల జాబితాలో ఉండటం ఇప్పుడు దౌత్యపరంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ నుండి చమురుని రహస్యంగా తరలించడానికి ఉపయోగించే షాడో ఫ్లీట్ లో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. ఈ నౌకలు తమ గుర్తింపును దాచిపెట్టడానికి తరచుగా జెండాలను, పేర్లను మార్చేస్తూ సముద్ర మధ్యలో చమురుని ఒక నౌక నుండి మరో నౌకకి మార్చుతూ పన్నులు ఎగ్గొడుతూ ఉంటాయి. భారత్ ఈ చర్య తీసుకోవడం వెనుక బలమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాతో కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం ప్రకారం వివాదాస్పద చమురు దిగుమతులను తగ్గించాలని భారత్ నిర్ణయించుకుంది. దీనికి బదులుగా అమెరికా తన ఎగుమతి సుంకాలను తగ్గించడానికి అంగీకరించింది. మరోవైపు చాబహార్ ఓడరేవు అభివృద్ధికి భారత్ బడ్జెట్ లో నిధుల కేటాయింపులు సున్నాకి పడిపోవడం ఇరాన్ పట్ల భారత్ మారుతున్న ధోరణికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న అస్థిరత, వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో తన సముద్ర సరిహద్దుల్లో ఎటువంటి అక్రమ కార్యకలాపాలను సహించబోమని భారత్ ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పింది. సీజ్ చేసిన నౌకలని ప్రస్తుతం ముంబై తీరానికి తరలించి లోతైన విచారణ జరుపుతున్నారు. అంతర్జాతీయ నియమాలను గౌరవించే దేశంగా సముద్ర భద్రతను కాపాడడంలో భారత్ ఇప్పుడు ఒక రక్షణ కవచంలా అవతరించడం విశేషం.